జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన నవరత్నాలు పథకాల్లో చాలా ఎన్నో జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన పథకాలన్నీ ప్రతి ఒక్కటి కాపీ కొట్టాడు చంద్రబాబు నాయుడు. తెలుసు మనకి. వాటిని పేర్లు మార్చి ఇప్పుడు మళ్ళీ అది వాళ్ళకి సంబంధించిన వాళ్ళకే ఇచ్చుకుంటున్నాడు అనే విషయం కూడా తెలుసు. కానీ ఇంకా ఇవ్వలేదు, ఇస్తాడనేది కూడా తెలుసు. ఇంకా అసలు ఆయన ఇచ్చిన సూపర్ 6 పథకాలు ఇంకా స్టార్టే చేయలేదు. ఒక పెన్షన్ తప్పితే ఇంకా ఇంతవరకు ఏది ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన చూసాము అమ్మఒడిని కూడా, దాన్ని కూడా ఇంకా ఇంతవరకు అమలు చేయలేదు. ఫ్రీ బస్ అమలు చేయలేదు. మహిళలకి 3 సిలిండర్లు అమలు చేయలేదు, ఏం చేయలేదు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఇంకో పథకం రద్దు చేయబోతున్నాడు. వాలంటీర్ వ్యవస్థ ఎలాగో రద్దు చేసేశాడు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన మరో పథకం రద్దు చేసే దిశగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఫైల్స్ నడుస్తున్నట్టు తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో గత వైసీపీ ప్రభుత్వం ఇంటింటికి రేషన్ పంపిణీ పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. అంతకు ముందు ప్రజలు రేషన్ కోసం చౌక డిపో దుకాణాలకు వెళ్లి తెచ్చుకునేవారు. ఈ ఇంటింటికి పంపిణీ చేసే రేషన్ పంపిణీ చేసే పథకానికి జగన్మోహన్ రెడ్డి గారు భారీగా వెహికల్స్ కూడా మనం తీసుకున్నట్టుగా మనం చూసాము. వాటిని ప్రారంభించడం చూసాము. ఇప్పుడు ఆ వెహికల్స్ కి ఒక డ్రైవరు, పెట్రోలు, డీజిల్ అదంతా భారీ దానికి భారీగా ఖర్చు అవుతుందంటూ కూడా మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పడం కూడా చూసాము. ఇప్పుడు ఈ వాహనాలను ఏం చేయాలి అనేది కూడా ఇంకా నిర్ణయం తీసుకోలేదని, ఈ వాహనాలు ఇప్పుడు ఈ పథకం రద్దు చేస్తున్నాము, ఈ వాహనాలు ఏం చేయాలో తెలియడం లేదు, చంద్రబాబు నాయుడుతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని కూడా ఇప్పుడు ఆ డ్రైవర్లకి జీతాలు ఇవ్వట్లేదు. ఆ వాహనాలన్నీ ఒక మూల పడేసి ఇంతకుముందు 2014-19లో చంద్రబాబు నాయుడు వచ్చినాక 104 వాహనాలు ఆరోగ్యశ్రీ అవన్నీ ఎలా మూలపడ్డాయో ఇప్పుడు అలాగే ఈ వాహనాలు కూడా ఇంటింటికి రేషన్ పంపిణీ చేసే వాహనాలు కూడా ఇప్పుడు మూలపడ్డాయి అన్నట్టు తెలుస్తుంది. ఇది చాలా జగన్మోహన్ రెడ్డి గారు ఇది కూడా ఒక ఇంటింటికి పెన్షన్తో పాటు ఇది కూడా ఒక మంచి పథకం. అప్పట్లో దీనిపైన కూడా మంచి పేరు వచ్చింది. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు దీన్ని రద్దు చేసేశారు. ఇందులో భాగంగా మొబైల్ డిస్పినరీ యూనిట్లు అందుబాటులోకి తెచ్చింది. ఈ పథకంలో MDU వాహన డ్రైవర్ సంబంధిత రేషన్ డీలర్ వాహనంతో రేషన్ లబ్ధిదారుల వద్దకు వెళ్లి రేషన్ అందజేసేవారు. ఈ విధానం పైన రేషన్ డీలర్లు ప్రజల నుంచి కూడా వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. నెలలో ఒకసారి రేషన్ దుకాణాలకు వెళ్లి తెచ్చుకోలేనంత బిజీగా ప్రజలు ఉన్నారా అనే ప్రశ్నలు కూడా ఉదయించాయి అప్పుడు. అలాగే ఆ MDU వాహనాలు కూడా వైసీపీ కార్యకర్తలకే దక్కాయనే ఆరోపణలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం గత వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన అనేక పథకాలపై దృష్టి సారించిన సంగతి తెలిసింది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ MDU వాహనాలు ఇంటింటికి రేషన్ పంపిణీపై దృష్టి సారించారు. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మరియు అధికారులతో వీటిపైన తాజాగా కీలక సమీక్ష సమావేశం నిర్వహించారు. MDU వాహనాల వల్ల ప్రభుత్వానికి లాభం లేదని, నష్టాలే ఉన్నాయని అధికారులు తెలిపారు. ప్రభుత్వానికి ఇంటింటికి రేషన్ బియ్యాన్ని పంపిణీ చేయడం వల్ల నష్టం జరుగుతుందని కూడా వెల్లడించారు. ఇంటింటికి బియ్యం పంపిణీ చేయకుండా వీధి చివర వాహనాలను నిలిపి ఉంచుతున్నారని కూడా చెప్పారు. లబ్ధిదారులు అక్కడికి వచ్చి రేషన్ బియ్యం తీసుకుంటున్నారని కూడా వీళ్ళు చంద్రబాబు నాయుడుకి తెలిపారు. గత ప్రభుత్వం 3260 వాహనాలు అంటే జగన్మోహన్ రెడ్డి గారు 3260 వాహనాలు కొనుగోలు చేసిందని నాదెండ్ల మనోహర్ సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఈ డోర్ టు డోర్ రేషన్ బియ్యం పంపిణీ పథకం కింద 1844 కోట్లు ఖర్చు అవుతుందన్నారు. ఈ వాహనాలను వైసీపీ నేతలు రాష్ట్రం నుంచి బియ్యాన్ని అక్రమంగా తరలించేందుకు ఏ విధంగా దుర్వినియోగం చేశారో కూడా మంత్రి చంద్రబాబు నాయుడుకి వివరించి ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని రేషన్ డీలర్లను ఎలా వినియోగించుకోవాలని దానిపై కూడా త్వరలో సమావేశం ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఈ అధికారుల సమక్షంలో వెల్లడించారు. ఇదైతే రేషన్ డీలర్లు అంతా జగన్మోహన్ రెడ్డి గారికి, దీనివల్ల రేషన్ డీలర్లు ఏంటో ప్రతి ఒక్కరు వ్యతిరేక వాలంటీర్ల వల్ల ఎమ్మెల్యేలకి కార్యకర్తలకి జగన్మోహన్ రెడ్డి గారు ఎలా దూరమయ్యారో అలాగే ఈ రేషన్ పంపిణీ వల్ల ఇంటింటికి డీలర్లు అంతా కూడా, సర్పంచ్లు, డీలర్లు అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకమైపోయారు, దూరం అయిపోయారు అనేది కూడా తెలిసింది. ఇది కూడా తెలిసిన విషయమే. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి, జగన్మోహన్ రెడ్డి గారికి సహకరించకపోవడానికి వీళ్ళు కూడా ఒక కారణం అని చెప్పుకోవాలి. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించిండే విధానము, నా కార్యకర్తలు నాకు ఎప్పుడు అండగా ఉంటారు అనుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు నేను ప్రజలకి మేలు చేస్తున్నాను, ప్రజలకి మంచి చేస్తున్నాను అనుకున్నాడు. కానీ కార్యకర్తలు దూరం చేసుకుంటున్నా అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించుకోలేకపోయారు. కానీ ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు తేరుకున్నారనే అనుకున్నాం, తేరుకున్నారు. సో ఇప్పుడు ప్రతి కార్యకర్తని కలుస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు.